వాట్సప్ బ్రోస్, వెల్కమ్ టు హాస్యం. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము ఇంకో మూవీ రివ్యూతో. ఇట్స్ అవర్ నేబరింగ్ స్టేట్స్ హీరో కొత్త పార్టీ కూడా పెట్టాడు నిన్న. ఆడి ఫ్లాగ్ మీద 2 ఏనుగులు కూడా ఉన్నాయి. కానీ సినిమా పేరు మాత్రం ద గోట్ బాకరా. అరే అలా కాదురా, గోట్ అంటే గొర్రె, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అని. సరే తలపతి విజయ్ అంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటది. నువ్వు రెచ్చగొట్టద్దు మనుషుల్ని, అలా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టద్దు ఎప్పుడు. అదేరా నా స్పెషాలిటీ, నీకు తెలియట్లా. కానీ పర్లేదు, తలపతి విజయ్ అంటాడు. ఆయన సినిమాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ మొత్తం సినిమాలు చూసింది అయితే 2. ఒకటేమో తుపాకీ, 2 మాస్టర్ అనే మూవీ థియేటర్ లో చూసా, అదిరిపోయింది. సాంగ్స్ మాత్రం అది. మరి లియో లోకివాస్ రా, లోకివాస్ ఎట్లా మర్చిపోతావు? అది జస్ట్ ఎబో యావరేజ్ రా నన్ను అడిగితే. అంటే హైప్ అప్పుడు పిచ్చెక్కి జుట్టులు చింపేసుకుని మరి వెళ్ళి చూసా, బాగానే ఉంది చూసిన. కానీ 3వ రోజు బ్రహ్మజ్ఞానం అదేదో టింగ్ కాన్షియస్నెస్ వచ్చి ఇక బొక్కలు కనిపించడం స్టార్ట్ అయినాయి సినిమాలో. ఫస్ట్ అయితే వీడియోకి వచ్చేద్దాము, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ట్రైలర్ ద గోట్. యా, Guys, this is a new assignment. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, a spy. In short, he is the goat of SATs. బేబీ బాగుంది, నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు, గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులైగా తిరుగుతున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్ నేను కూడా అంతేరా. ఇప్పుడు వన్ షాప్ ముందే ఉంటాను, ఎపిసోడ్ సేమ్ అంతే. అదిగో టైంకి ఇంటికి రాను, నీలా కాదు కదా నేను. తప్పదమ్మా, నీకైతే తప్పదు. 1,00,000 పనులుంటాయి వైన్ షాప్ దగ్గర. ముందు చూడు ట్రైలర్. ఈ టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. డైలీ ఏదైనా అనుకునేది అమ్మాయితో అదే. సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. రే బుద్ధుందారా నీకు? ప్రభుదేవ కూడా ఉన్నాడా ఇందులో? ఒక 5-6 మంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ తెచ్చి పెట్టుకున్నాడు సినిమాని లేపడానికి. కానీ ప్రభుదేవ ఉంటే మరి డెఫినెట్లీ డాన్స్ కామెడీ ఖచ్చితంగా ఉంటాయి. ప్రభుదేవ డాన్స్ కోసమైనా సినిమా చూస్తారా? నేనైతే మిషన్ కి ఫ్యామిలీతో హాలిడేకి వెళ్తారా? అది బ్యాంకాక్ కి కుటుంబంతో పోతారా? బ్యాంకాక్ కుటుంబంతో పోయినట్టు. నేను అనుభవించిన ఈ పెయిన్ ని గాంధీ కూడా అనుభవించాలి. లేదు ఏమరా, ఆయనకి ఇండిపెండెన్స్ డే ఇష్టం లేదా? అంటే వైన్ షాప్ బంద్ కదా. అరే ఏమో మరి. యువర్ ఇన్ డేంజర్. చైన్ స్నాచింగ్ గ్యాంగ్ లాగా ఉన్నది అలా చూస్తే బండి మీద. డబల్ యాక్షన్. ఇప్పటి వరకు ఎంతో మంది గాంధీ వేషం వేయడం చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం గాంధీయే వేషం వేయడం చూస్తున్నాను. చెన్నై నుండి ఏదో ఒక ఏరియాలో బాంబు పెట్టబోతున్నా. స్పై అన్నాడు, వేషాలు కావచ్చు ఇంకేమేస్తాడు రాడు. లాజిక్ మరి ఆయన బాంబే వాడరా డ్రైనేజ్ లేచేది. ఏం గ్యాంగ్ రా అది? అరే నువ్వు చూడరా ముందు లాజిక్ ప్రాబ్లం వదిలేసి మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? వైన్ షాప్ దగ్గర ఇట్లనే అవుతాయి కదా గొడవలు. చూడరా ప్లీజ్ రా. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను చేస్తా. వయసు అయింది, స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో ఏళ్ళైంది. మళ్ళీ ఒక ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది, మిలిటరీలో ఉన్నట్టు లేదంటే ఏదో స్క్వాడ్ లో ఉన్నట్టు. ముందు అదేదో పోలీస్ అయినట్టు లేదంటే మిలిటరీలో ఉన్నట్టు స్క్వాడ్ లో ఉన్నట్టు సేమ్. ఎవడోడు ఎనపోటు పుడతాడు, అన్ని తట్టాబేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళి వస్తాడు అని గెలిపించుకోవడానికి. అదే కదా. ఎంత వయసు అయితే ఏంటయ్యా, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఎ లయన్. అది చూసినా ఇందాక యానిమేషన్, అది మాత్రం కిరాక్ వచ్చిందిరా. దాని వెనకాల స్టోరీ కూడా ఉందిరా. అందులో నీకు ఇట్లా చూడు సీన్స్ కనిపించినా చూడు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మూవీలో గెటప్ అది. అవునా? యా, ఎందుకంటే అందులో కొన్ని గెటప్స్ నేను గుర్తుపట్టేసా, మిగిలిన ఆడి హిట్ సినిమాలో గెటప్స్ అవన్నీ. ఆల్వేస్ ఎ లయన్.
ఇదిగో. చెప్పా కదా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్. ఇప్పుడు పాజ్ చేయి, చూడరా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. పాజ్ చేయి, నెక్స్ట్ సీన్ చూడు. సెక్యూరిటీ వాళ్ళంతా నిన్ను రౌండ్ అప్ చేశారు. ఎనీ ప్లాన్ బి? ప్లాన్ బిఏ కాదు, ప్లాన్ జెడ్ వరకు ఉంది మన దగ్గర. మిషన్ ఇంపాసిబుల్. జర్ర లిప్సింగ్ కాలేదు అంతే. ఐఎమ్ వెయిటింగ్. ఈ సినిమాలో నాకు నచ్చని డైరెక్ట్ చెప్తారా. ఒకటి, అదేదో సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఆయన మళ్ళీ యంగ్ లుక్ లకి తీసుకొచ్చి అది ఇది అన్నారు కదా, అవును. అట్లా చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆయన చేసే ప్రతి సినిమాలో ఫేస్ మౌత్ కొంచెం సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కొంచెం బెండ్ అవుతుంది అనమాట. అదేంది మీసాలు ఉన్నప్పుడు కవర్ అయ్యి కొంచెం మొహం కూడా స్మార్ట్గా కనిపించింది. తర్వాత యంగ్ లుక్ ఏంది గడ్డని తీసేసి పిల్లలా ఏదో మీసం పెట్టుంచారు. అది కొంచెం ఫేస్ వికారంగా అయింది ఆడ ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి. కానీ యూజువల్ గడ్డంతో ఉంటేనే విజయ్ బాగుంటాడు. అది For true. example, వారసుడు నిజమే, ఆయన అది అసలు నమ్మలేమురా బాబు. ఆయన ఏజ్ చూస్తే మాస్టర్. కాలేజ్ పోయే కుర్రోడ్లాగా ఉంటాడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఏం చిన్న ఉన్నప్పటికీ అసలు అట్లనే ఉన్నాడు రా. మిగిలిన వాళ్ళు అందరు ముసలి వాళ్ళు అవుతారు కానీ అసలు ఆ ఏరియా యాక్టర్లు ఏం తింటారో కూడా తెలుస్తుంది. ఈయన తలపతి విజయ్, ఇంకోడు మమ్ముట్టి అంటారు. వాళ్ళు అసలు ఎవరికి తింటారా బాబు. ఏం జరిగినా వాళ్ళు అట్నే ఉంటారు, ఎక్కడ చేంజ్ కాకుండా. ఎప్పటికీ అట్లానే ఉండాలి కూడా. ఇట్లాంటి మూవీస్ కంటిన్యూస్ గా చూడాలి మేము. కానీ నాకు ఈ ట్రైలర్ పరంగా వచ్చేస్తుంది. ఒకటి, నాకు బాగా రొటీన్ అయిపోయినట్టు అనిపిస్తుంది స్టోరీ. ఆల్మోస్ట్ విజయ్ తలపతి మూవీస్ అన్ని సేమ్, ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి. అఫ్ కోర్స్ తమిళ్ మూవీస్ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళకి ఓవర్ ద టాప్ యాక్షన్ గానీ, ఓవర్ ద టాప్ బాగా ఇష్టం. వాళ్ళ సైడ్ నుంచి వచ్చే మూవీస్ లా ఆపరేషన్ అనేది ఒక కామన్ ఏమంటారు థీమ్. అది అందుకే చాలా మంది అక్కడ చూడట్లేదు. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ కరప్షన్, ఆపరేషన్ అదే అవుతున్నది. కరెక్ట్ పాయింట్. క్యాస్టిజం గురించి అట్లాంటివే తీస్తున్నారు. జనరల్ ఎంటర్టైనర్స్ గానీ అట్లాంటివి రావట్లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా మటుకు. మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ప్రతి మూవీ ఆల్మోస్ట్ వచ్చిన మూవీస్ అన్ని సోషల్ అవేర్నెస్ గురించి, వాటి గురించే ఉంటాయి. అదేంటంటే ఒక ఇండస్ట్రీలో అట్లాంటి సినిమాలు రావడం చాలా మంచిది. యాక్చువల్లీ ఒక స్టేజ్ దాటిపోయిందంటే ఇక ఎవడు చూడడు. ఎందుకంటే చూసేటోళ్ళు అందరికి సినిమాలో మెసేజ్ కానీ అలా మసాలానే ఎక్కువ ఉండాలి. అది పాయింట్. అది తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటది, మసాలా ఎక్కువ ఉండాలని. చాలా మంది యాక్టర్లను పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా తెలియదు నాకు ఇంకా. ప్లస్ డబల్ యాక్షన్, వాళ్ళ కొడుకు వీడే, వాళ్ళ నాన్న వీడే. నేను ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఏ ఎక్స్పాండబుల్స్ లాగా ఉంటది అనుకున్నా. కానీ చివరికి మిషన్ ఇంపాసిబుల్ థీమ్ లెక్క చూపించా, చూసావా? అరే అది జస్ట్ ఒక మ్యూజిక్ థీమ్ వదిలిండ్రా అంతే. అయినా కానీ స్టిల్ చూడాలి గోట్ ఆఫ్ సాక్స్ ఏం చేస్తుందో. ఆకులు తింటదా లేదా విజిలేస్తుందో చూడాలి. గోట్ ఆఫ్ సాక్స్ ట్రైలర్ ఉందిరా గోట్ ఆఫ్ సాక్స్ అని. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రా అది. సరే ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ విజయ్ తలపతి మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. మేము అది డెఫినెట్లీ చూస్తాము. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. మీరు కూడా చూడండి, డెఫినెట్లీ చూడండి, ఎక్కడ ఆకండి. అఫ్ కోర్స్ మన తలపతి విజయ్ అంటే ఎంత దరువు ఉంటది మినిమం. అండ్ మన యూత్ అందరికి ఒక హెచ్చరిక, మాక్సిమం మన స్టేట్ లో ఉంటే ఈ సినిమా వారం 10 రోజులు ఉంచుతారు. ఇక్కడ కొంచెం పడట్లేదు రాళ్ళ సినిమా ఎందుకు తెచ్చేస్తున్నారు అది అని. లాస్ట్ టైం వారసుడికి అయ్యింది, దాని ముందు మాస్టర్ కి అయ్యింది. ఓటీటీలో రిలీజ్ అయితే చూడొచ్చు, బట్ స్టిల్ థియేటర్ లో చూడడం అనేది వేరే ఫీల్ అండి. ఫ్రెండ్ తో వెళ్ళి చూడండి, లేదంటే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ గెస్ట్ అండ్ అఫ్ కోర్స్ విజయ్ తలపతి ఇస్ అవర్ గెస్ట్. సో మాక్సిమం సినిమా థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఎగ్జాక్ట్లీ. ఎక్కువ స్ట్రెస్ పడకండి బాస్. వీడియోస్ నన్నేం చూస్తున్నావురా? నా స్ట్రెస్ పడి పైన బొచ్చంతా పోయింది. నీకైతే ఆల్రెడీ పైన ప్లే గ్రౌండే ఉంది, నాది ఇప్పుడు పోతున్నాయి డిఫారెస్టేషన్ లాగా. స్ట్రెస్ పడొద్దని నువ్వు అంటారు కానీ ఊకుంటారా బయట జనాలు? వాళ్ళు పడేది పడుతూనే ఉంటారు. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ మీకోసం వచ్చేస్తున్నాం. మీ హాస్యం హాయిగా. నేను మీ బీడీ బ్రదర్. ఐఎమ్ యువర్ కేడి బ్రదర్. నేను అన్నయ్య, వీడు తమ్ముడు, నా తమ్ముడు వీడు. అఫ్ కోర్స్ మీ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ హాస్యం. హాయిగా. బాయ్ బాయ్. బాయ్.